మా కార్తిక్ హీరోగా, జగదీష్ డైరెక్టర్గా. జగదీష్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు, కార్తిక్ కూడా ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి మా సినిమా ఇండస్ట్రీకి ఏం సంబంధం, మీరంతా ఎందుకు వచ్చారు మీలాంటి వాళ్ళు అడగచ్చు. రాజు గారు వైజాగ్ డిస్ట్రిబ్యూటర్గా ఉండేవాడు. చాలా సినిమాలు ఆ రోజుల్లో చిరంజీవి గారి సినిమాలు సగం సినిమాలు ఆయనే, సగం కాదు మొత్తం సినిమాలు ఆయనే చేశాడు వైజాగ్ డిస్ట్రిక్ట్. తర్వాత ఆంధ్ర అంతా కూడా చేశాడు చాలా సినిమాలు. సో అట్లా ఆల్మోస్ట్ ఇండస్ట్రీ అందరికీ ఆయన తల్ల నాలుగులాగా ఉండేవాడు. ఇవాళ ఆదిత్య మూవీస్ తిప్పు ఫిల్మ్ ఓపెనింగ్. వైజాగ్ రాజ్ గారికి మై బెస్ట్ విషెస్. హిస్ సన్ కార్తిక్, అంటే ఇట్స్ అ ఫాదర్స్ డ్రీమ్ టు గెట్ హిస్ సన్ లాంచ్డ్. And Raj Garu is going through all that a father has to go through to get his son launched and make a big career out of it. All the best, Andy. Jagdish is also a very, very young and enterprising boy. నాకు కథ చెప్పడానికి చాలా రోజులు ట్రై చేశాడు, దగ్గర వచ్చేసింది, బట్ నౌ హీ స్కిప్డ్ ఆన్ టు దిస్. ఆల్ ది బెస్ట్ జగదీష్. ఈజ్ వెరీ గుడ్, వెరీ ఎనర్జెటిక్, అండ్ ఐఎమ్ షూర్ హీల్ మేక్ అ గుడ్ ఫిలిం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు రామారావు గారు, ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు ముహూర్తం షాట్లో పాల్గొనే అవకాశం రావడం, రాజు గారు విశాఖపట్నంలో ఉన్నప్పుడు, మా ప్రాంతంలో ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూటర్గా నాకు తెలిసి 300 సినిమాలకు డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటారు. అలాగే కర్ణాటకలో కూడా ఒక 15 సినిమాల వరకు వారు చేయడం జరిగింది. ఆ అనుభవం వారికి ఉంది. తర్వాత వాళ్ళ అబ్బాయిని హీరో చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. మరి ఈ కార్యక్రమం ఈ ముహూర్తం షాట్లో ఈ సినిమా విజయవంతం అవ్వాలని, హీరోకి మంచి పేరు రావాలని, ఫ్యూచర్లో మంచి హీరో అవ్వాలని, అలాగే డైరెక్టర్ గారికి కూడా ఫస్ట్ పిక్చర్ కాబట్టి వారు కూడా మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను. రెండవది ఏంటంటే, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక భావన ఉంది, రాష్ట్రాలు వేరే ఇండస్ట్రీస్కి ఇబ్బంది వస్తుందని చెప్పి చాలామంది మాట్లాడిన సంగతి నాకు తెలుసు. తన కుమారుడిని లాంచ్ చేస్తూ, కార్తిక్ని లాంచ్ చేస్తూ టిప్పు అనే సినిమాకి శ్రీకారం చుట్టినందుకు ముందుగా వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. కార్తిక్కి ముందుగా ఆల్ ది వెరీ బెస్ట్, బికాస్ హీస్ బీయింగ్ లాంచ్ టుడే. ఐ థింక్ ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ ఎనీబడి ఆన్ హిస్ డెబ్యూ డే. సో ఐ థింక్ విత్ సో మెనీ elders coming in to bless you, I think you'll do really well. I think the movie will also hopefully do very, very well. And to all the star cast as well, all the heroines and all the other artists as well. జగదీష్ గారికి మొదటి సినిమా అని చెప్పారు డైరెక్టర్గా, కాబట్టి వారికి కూడా ఆల్ ది బెస్ట్. గౌరవనీయులు అయ్యన పాత్రుడు గారు ఫోన్ చేసి, మీరు రావాలి, మా మిత్రుడు రాజు గారు మరి వారి అబ్బాయిని లాంచ్ చేస్తూ సినిమా చేస్తున్నారు, కాబట్టి మీరు తప్పకుండా రావాలన్నారు. నేను వైజాగ్ నుంచి వారు వచ్చి సినిమా తీస్తున్నారంటే సినిమా మాత్రమే తెచ్చారనుకున్నాను, కానీ ఈరోజు వైజాగ్ వెదర్ని కూడా తీసుకుని వచ్చారు ఇక్కడ. మొత్తం ఈరోజు బాగా హ్యూమిడ్గా, మొత్తానికి వెదర్తో కూడా వచ్చారు, సంతోషం. తప్పకుండా ఒక్కటి మాత్రం వాస్తవం, ఈరోజు భరద్వాజ్ గారు చెప్పిన, అయ్యన పాత్రుడు గారు చెప్పిన, సినిమా అనేది ఒక చాలా పవర్ఫుల్ మాధ్యమం అనేది అందరికీ కూడా తెలిసిన విషయం. హైదరాబాద్కి తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరలి రావడానికి సురేష్ గారు లాంటి పెద్దలు చెప్తానే ఉన్నారు. మద్రాసు నుంచి ఇక్కడికి తరలి రావడానికి 40 ఏళ్ల పైచిలకు సమయం పట్టింది. ఇంకా కుదురుకుంటున్నాం, ఇప్పుడిప్పుడే ఇంకా 90% కుదురుకున్నాం, ఇంకో 10% ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. సో ఎవరికైనా ప్యాషన్ ఫైనల్లీ డైరెక్టర్ అవ్వాలని చెప్పి, ఆ ప్యాషన్తోనే రైటర్గా ట్రావెల్ చేస్తూ పలు చిత్రాలకి నేను ఆ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అవి ఇస్తున్న ప్రయత్నంలోనే ఆ ప్రయత్నంలో 14 రీల్స్ సంస్థ వాళ్ళు నాకు సినిమా ఇస్తానని ఆఫర్ చేశారు. అండ్ నేను చేసే ప్రయత్నాల్లో సురేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే ఇండస్ట్రీలోని యంగ్స్టర్స్ అనేవాళ్ళు ఎవరు వచ్చినా సరే ఒక సురేష్ బాబు గారి దగ్గరికి కంపల్సరీగా వెళ్ళాలని అనుకుంటారండి. ఎందుకంటే డెఫినెట్గా ఆయన సర్టిఫై చేసి దాంట్లో పోతుంది అనుకుంటే హీల్ గివ్ ఏ ఛాన్స్ డెఫినెట్లీ. సో నేను కూడా అలాగే అప్రోచ్ అయ్యాను. సో 14 రీల్స్ సురేష్ బాబు గారి దగ్గరికి నేను అప్రోచ్ అయిన ప్రాసెస్లో నా స్క్రిప్టు, నా ప్లానింగ్ వినిన తర్వాత ఆయన వితౌట్ ఎనీ హెజిటేషన్ సురేష్ గెస్ట్ హౌస్లో వేసి నువ్వు ప్రాజెక్ట్ చెయ్యి అని చెప్పి ఎంకరేజ్ చేసి ఆయన నా మీద పెట్టుబడి పెట్టి ట్రావెల్ చేయిస్తున్నారండి. సో ఈ ప్రాసెస్లో ఏదో నా దగ్గర ఉన్న ఒక కథ ఉంది, ఒక కథ కావాలంటున్నారు, ఆదిత్య ఫిలిమ్స్లో రాజు గారు వాళ్ళు కావాలంటున్నారంటే బేసికల్లీ రైటర్ని కాబట్టి నేను ఆ కథ చెప్పడానికైనా కథ చెప్పడం జరిగింది. రాజుగారు ఎంత గొప్పవాళ్ళు అనిపించిందంటే నాకు సింగిల్ సిట్టింగ్లో ఆ సబ్జెక్ట్ ఎంతసేపు నెరేషన్ అండి అని చెప్తే డీటెయిల్ నెరేషన్ ఉంది సార్ అంటే టోటల్ ఆ 2 hours నెరేషన్ విని సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారండి.
రైటర్గా ఓకే చేశారని అనుకున్నాను. సో 2-3 డేస్లో అంటే డైరెక్టర్గా కూడా నేనే ఉండాలని వాళ్ళ అబ్బాయిని లాంచ్ చేస్తున్నారని తెలిసిందండి. ఇక్కడ ఇంకొక మ్యాటర్ ఏంటంటే కార్తీక్ గారు నిజంగా తెలుగు ఇండస్ట్రీలో లాంచ్ అవుతూ ఈ సౌత్ ఇండియన్ ఫిల్మ్లో ఆయన హీరో చేస్తుంటే ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ అండి. ఎందుకంటే హ్యాండ్సమ్, డైనమిక్, క్యాపబుల్ యంగ్స్టర్ అండి. సో ఆ అబ్బాయిని హీరో అని అనుకున్నారు. అండ్ అనదర్ పాయింట్ ఈజ్ ఆల్రెడీ ఒక పెద్ద బ్యానర్లో ఆయనకి ఫిల్మ్ చేయడానికి సన్నద్ధంగా చేసేసుకున్నారు. ద ట్రయల్స్ ఆర్ డన్. ఆ లాంచ్ ఉన్నా కూడా నాకు లాంచ్ ఛాన్స్ ఎందుకు సార్ అంటే ఈ కథ మీద ఉన్న కాన్ఫిడెన్స్తో మీకు నేను లాంచ్ చేస్తున్నాను, మిమ్మల్ని బట్టి కాదు. సో ఆటోమేటిక్గా ఇంత మంచి కథ ఉంటే చేస్తారు నమ్మకం ఉంది అని రాజు గారు నమ్మి ఈ ప్రాజెక్ట్ చేయమని చెప్పినప్పుడు సో ఆటోమేటికలీ సురేష్ బాబు గారి బ్లెస్సింగ్స్తో నేను ఈ ప్రాజెక్ట్ నేను చేస్తున్నానండి. సో ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా చేసి అగైన్ ఐ విల్ బీ టు ద ఫీట్ ఆఫ్ సురేష్ బాబు గారు. అండ్ అంటే ఎందుకన్నానంటే సినిమాలో ప్యాషన్తో ఉన్న మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి వ్యక్తులలో ఆయన ఒకరు ముఖ్యం. సురేష్ ప్రొడక్షన్స్ అండి. రామానాయుడు గారు, సురేష్ బాబు గారు అండ్ వెంకటేష్ బాబు గారు ఈ సెటప్. సో అది ఈ జర్నీ అండి. అండ్ టైటిల్ ఈజ్ టిప్పు ద వారియర్ ఆఫ్ లవ్. అండ్ మా అంకుల్ అయ్యన పాత్ర గారికి, భరద్వాజ్ అంకుల్కి, అందరికీ థ్యాంక్స్. అండ్ మెయిన్లీ సురేష్ బాబు గారికి. సో టిప్పు ఇస్ టైటిల్ ఆఫ్ ద ఫిలిం. సో మీరందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. యాజ్ మా నాన్నగారు నా పైన ఎంత నమ్మకం పెట్టుకున్నారో దానికి మోర్ దాన్ దట్ నేను ఎక్కువ ఇస్తానని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వెరీ మచ్. I'm really thankful to directors sir and producers sir for giving me this opportunity to work with all these lovely people, and I hope that this movie is a success. Thank you. కానీ నేర్చుకుంటున్నాను. మై నేమ్ ఇస్ సంస్కృతి షనాయ్. First of all, thank director sir and producer for giving me this opportunity to work in this movie.